ఓం సూర్యదేవాయ నమః. అందరికీ నమస్కారం అండి. 2026 సంవత్సరం జనవరి 25వ తేదీ అనగా ఆదివారం రోజున రథసప్తమి పండుగ అయితే ఉందండి. అయితే ఈ రథసప్తమి రోజున చిక్కుడుకాయలతో రథం ఎలా చేయాలి, అసలు చిక్కుడుకాయలతో రథం ఎందుకు చేస్తారు అని అన్ని విషయాలు ఈ వీడియోలో తెలియజేస్తండి. రథసప్తమి రోజున చిక్కుడుకాయల రథం చేయడం వెనుక ఆరోగ్య ఆధ్యాత్మిక కారణాలు అయితే ఉన్నాయండి. ఇది సూర్యభగవాను రథానికి ప్రతీకగా సూర్యభగవాను ఆరాధిస్తూ రథసప్తమి రోజున ఈ చిక్కుడుకాయలతో రథం అయితే చేసి పూజ అయితే చేస్తామండి. దీని ద్వారా ఆయురారోగ్యాలు సంపద జన్మ పాపాలు తొలగిపోతాయని నమ్మకం అండి. సూర్యుని రథం 7 గుర్రాలచే లాగబడుతుంది. ఇవి 7 రంగులు లేదా వారంలోని 7 రోజులకు ప్రతీక. చిక్కుడుకాయల రథం ఈ రథానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. ఇది సూర్య భగవాన్ని ఇంటికి ఆహ్వానించడానికి ఒక మార్గం అండి. ఈ రథసప్తమిని ఆరోగ్య సప్తమి అని కూడా అంటారు. ఎందుకంటే సూర్యకిరణాల నుండి విటమిన్ డి లభిస్తుంది. చిక్కుడుకాయలు ఆరోగ్యకరమైన సూర్యారాధనతో పాటు వీటిని ఉపయోగించడం వల్ల ఆరోగ్యానికి మంచిదండి. ఇంకా ఈరోజు ఇంటి ముందు రథం ముగ్గులు వేసి సూర్యభగవానుడికి స్వాగతం పలుకుతారు. ఇంకా ఈ రోజున చిక్కుడు ఆకులను తలపై పెట్టుకొని స్నానం చేయడం వల్ల జన్మల పాపాలు రోగాలు తొలగిపోతాయని నమ్మకం అండి. మనం ఈ చిక్కుడుకాయల రథం ఎలా చేసుకోవాలంటే మనం 7 చిక్కుడుకాయలు అనేది తీసుకోవాలండి. ఇవి ఏంటంటే ఒకే సైజులో తీసుకుంటే మంచిదండి. మన రథం అనేది నీట్గా చేసుకోవచ్చు. నేను ఇక్కడ 7 చిక్కుడుకాయలు అనేది తీసుకున్నాను, ఒకే సైజులో ఉండేటువంటివి. మనం టూత్ పిక్స్ ఉంటాయి కదండి, వాటితో కానివ్వండి, అగరబత్తి పుల్లలతో కానివ్వండి, లేకపోతే కొబ్బరి పుల్లలు ఉంటాయి కదండి, అంటే వాడనివి, ఆ పుల్లలతో అయినా కానీ మనం ఈ రథం అయితే చేసుకోవచ్చు. మనం రెండు ఇలా మన గోపురంలాగా చేసుకోవాలండి. ఫస్ట్ ఒక 4 టూత్ పిక్స్ తీసుకొని వాటిని అయితే 2 చిక్కుడుకాయలకి 2 అలా 4 వైపులు అయితే పెట్టుకున్నాను, గుచ్చుకున్నాను. మళ్ళీ వాటిపైన ఇంకో 2 చిక్కుడుకాయలు అయితే పెట్టుకున్నాను అండి. తర్వాత ఒక 3 చిక్కుడుకాయలు ఏంటంటే పైన గోపురంలాగా పెట్టుకోవాలి. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు ఇలా రథం అయితే చేసుకొని మన దగ్గర సూర్యభగవాన్ని ఫోటో లేకపోయినా సరే అండి, ఇలా రథం అయితే చేసుకొని ఈ రథం ముందు మనం రథం ఆకారంలో ముగ్గు అనేది వేసుకొని ఆ సూర్యభగవానికి పూజ అయితే చేసుకోవచ్చు. మీ దగ్గర ఫోటో ఉన్న సూర్యభగవానుడి ఆ ఫోటో అయినా పెట్టుకొని అయితే చేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ రథం అయితే చేసుకున్నాను. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మనం టూత్ పిక్స్తో అడ్జస్ట్ చేసుకుంటాం. మనం ఎక్కడ వంగకుండా నీట్గా అయితే ఈ రథం అయితే చేసుకోవచ్చు. ఇంకా ఈ రథసప్తమి రోజున పూజ ఏ సమయంలో చేసుకోవాలి, ఇంకా రథసప్తమి స్నానం ఏ సమయంలో ఆచరించాలి అనే అన్ని విషయాలు కూడా మన ఛానల్లో ఆల్రెడీ వీడియో అయితే ఉందండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.